మై డార్లింగ్, చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యవా? యా ఇట్స్ నైస్. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. జస్ట్ మినిట్. ఓ, యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ యూజ్ మీ. ఇక్కడ ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోల ఎక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. ఆ? ఆ, వెళ్ళండి. ఏ జాగ్రత్త. రైట్. ఏంట్రా అలా చూస్తున్నాం? నాకు అది కావాలి. ఏది? అదే అదంటే ఏది? అది ఇదా? అదే. రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే. ఆ? పిల్లడు కదా. పదండి. వెళ్ళండి. రా, రా. హలో, రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్. నా పేరు గురునాథం, హెడ్ లక్ష్మి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. మన బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీస్ లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని. అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 ఊస్తే బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యోగం ఎత్తుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం, కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ బెల్ట్ తిరిగి ఉంది. నేను కివ్వు నచ్చానట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరే విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? ఏమండి, హాస్యాలాడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అంటున్నావా? అంతే. సరే. ఆ? ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీస్ రా బాబోయ్. నీ పేరు? సుల్తానా నదియా జిల్ జిల్ బుల్బుల్ కట్మల్ రజియా బేగం. పేరులో సౌండ్ బాగుంది, కానీ కొంచెం పొడుగు. అన్ని కుదిరితే కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను జనరల్ అడగబోతున్నా నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. నా సందేహాలు తీరుస్తారా? ఇదివరకు ప్రతి అమ్మాయిని ప్రశ్న నేను అడిగేవాడిని. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. ఓకే ఓకే, అడగండి. చూడండి, జంతువులకి భాష లేదు కదా. పుట్టగానే ఆకలి అని దూడ అడగలేదు, పాలు తాగు అని ఆవు చెప్పలేదు. కానీ పుట్టగానే దూడలు తల్లిని ఎలా గుర్తుపడుతున్నాయి? పాలు ఎలా తాగలుగుతున్నాయి? ప్రశ్న బాగానే ఉంది, కానీ క్లియర్ గా లేదు. ఇంకోసారి చెప్పు. చెప్తాను. నోరు లేని లేగ దూడలు పుట్టగానే తల్లి తోక దగ్గరికి ఎందుకెళ్ళో పొదుగు దగ్గరికే వెళ్ళి పాలు తాగాలని వాటికెలా తెలుసు? దిస్ వెరీ 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 సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్. జిల్జిల్ బేగం, ఇది నా లెవెల్లో చాలా బచ్చా ప్రశ్న. స్కూల్ బయట ఐస్ క్రీమ్ అమ్మేవాడు కూడా చెప్తాడు. అంతేగాని మీరు చెప్పలేరా?
గన్ షాట్ గా చెప్తాను. భగవంతుడు సృష్టిలో కొన్ని ప్రాణులకి కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఇచ్చాడు. ప్రాణులకి ఇన్ని ప్రత్యేక గుణాలున్నప్పుడు మనిషిగా పుట్టిన ఆడపిల్లకుండవా? ఈడొచ్చేదాకా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి జీవితం అంటే ఏంటో నేర్చుకుంటుంది ఆడపిల్ల. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో, తను భర్త దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోలేదా? షూర్, డెఫినెట్లీ, పర్ఫెక్ట్లీ. మరైతే కాబోయే భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఇంటర్వ్యూలు ఎందుకండి? ఇప్పుడు టైపిస్ట్ ఉద్యోగం ఉందా అనుకోండి, అనుభవం ఉందా అంటే హైయరో లోయరో అనుకోవచ్చు. అదే పెళ్ళా పోస్టుకి ఇంటర్వ్యూ జరిగితే అనుభవం ఉందా అంటే ఏం చెప్పాలి? ఉంది అంటే టపీమని మీ గుండె అయిపోతుంది. గుడ్, నువ్వు నాకు నచ్చావు. ఐ లైక్ యూ. ఇన్నాళ్ళు మీ ఆశ్రమంలో నీలాంటి అమ్మాయి నాకు తగలేదే. సరే గాని మరి మీరేదో అడగాలనుకున్నారు కదా, అడగండి. దట్స్ ఆల్, ఇట్స్ ఓవర్, క్లీన్ బోల్డ్. ప్లీజ్ అలా అనకండి. దయచేసి మీరేం అడగాలనుకున్నారో అడగండి. గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ యూ అగైన్. కొత్తగా పెళ్ళై అత్తవారింట్లో అడిగిపెట్టిన ఆడపిల్లని 5 ముఖాలున్న దీపపు సమ వెలిగించమంటారు. ఎందుకు? కొంచెం కొంచెం కష్టమైన ప్రశ్న కదా. పర్వాలేదు, టేక్ యూర్ ఓన్ టైం. నెమ్మదిగా ఆలోచించి చెప్పు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు లేటర్. టేక్ యూర్ ఓన్ టైం. చూడండి, మీ ఇంట్లో 5 ముఖాలున్న దీపపు సిమ్మ ఉన్నంత మాత్రాన అందరిళ్లలో దీపపు సిమ్మలు ఉంటాయా? కొందరిళ్లలో గుడ్డి దీపాలు కూడా ఉండవు. కొందరిళ్లలో మట్టి ప్రమిదలు ఉంటాయి. కొంతమందికి ఇళ్లే ఉండవు. అంత మాత్రాన వాళ్ళలో కుటుంబ స్త్రీలు ఉండరా? వాళ్ళందరిలో ప్రేమ, అభిమానం, అనురాగం, వాత్సల్యం, సమయస్ఫూర్తి ఉండవా? గుడ్, నాకు రావాల్సిన సమాధానం వచ్చేసింది. సెమీఫైనల్స్ లో గెలిచావు. ఫైనల్ గా ఒక ప్రశ్న, నీకు పాట పాడడం వచ్చా? రాకపోతే చేసుకోరా? నో, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, దట్స్ వై. మీకు భక్తి పాట కావాలా లేక రొమాంటిక్ పాట కావాలా? భక్తి పాట ఎందుకు? నేను తెలుగు మాస్టర్ నైనా చాలా టీనేజ్ ఎమోషన్స్ ఉన్నాయి. రొమాంటిక్ పాటే పాడు. హాజీ. సరే సుబ్బారావు, సాయంత్రం ఇంటి దగ్గర కలుద్దాం. వస్తాను. అలాగే. సుబ్బారావు గారు ఇలా రండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు ఒకటే కాదు, ఆ, మీ గురించి చాలా తెలుసు. చాలా తెలుసా? ఏంటది? కంగారు పడకండి. అవును, మీరు బీడీఎం స్టైల్ గా కలుస్తారంటగా? మీకెవరు చెప్పారు? అదే, మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా. ఏది బీడీ సార్ కాల్చండి. ఏం లేదు బాబు, బీడీ కట్ట ఇలా తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా. అదేంటి? ఒక చిన్న చేంజ్. ఓ పని చేద్దాం, బీడీ నేను కలుస్తాను, నా స్టైల్ ఎలా ఉందో మీరు చెప్పండి. అగ్గిపెట్టుందా? లేదు. లేదా? లేదు. అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా? పైగా పెద్ద స్టైల్ ఒకటి. ఆ? వెళ్ళాలా, వెళ్ళి పని చూసుకో. పొద్దున బరింటో దొరికడరా బాబు. ఏంటి వెతుకుతున్నావు? అబే ఏం లేదు వదినా. నువ్వు వెతికే దీనికోసమేగా. ఆ, ఆ. పర్వాలేదు, తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ వదినా. అయ్యో, బావగారు స్నానానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఒక్క నిమిషం, వేడి నీళ్ళు పెట్టాను, కాగ్గాని పిలుస్తాను. నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా, చన్నీళ్ళతో. అది కాదండి, వేడి నీళ్ళు పెట్టేశారుగా, ఒక్క నిమిషంలో రెడీ అయిపోతాయి. పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా. ఈ రోజు నాకు కొత్త ఏంటి? నే చన్ని. శేఖరవా, దానికి మీరు కాపలా. గొప్ప వదిన, గొప్ప మరిది. బాగుంది. ఏం కాలుస్తున్నాడు? వేడి. బీడి. ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా. అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. అవేవో దూది పెట్టిన సిగరెట్లు ఉంటాయంటగా. ఫిల్టర్. అవే
వాటిని కాల్చమని చెప్పు. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో. ఆ? ఆ. ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పట్రా. మినపట్లేదు. లేదా అప్పుడే పడమంటే ఏ నువ్వు వస్తావు మేము కలగానే ఉంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పట్రా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మొదలు కలిసి చెప్పమంటావా? నువ్వు తినేదేంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటా. నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వ ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తినడం కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం చిదంబరం ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు. అవును. దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. రై నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. ఆగో చట్నీకి డబ్బు. చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా పాపచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే పెళ్లి. పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు. లోపలికి వెళ్ళి పప్పు రూపో పేపర్ కాలేదు తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసింది. లే బావా ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్లగుడ్డను చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా లే. వెళ్తానుండవే. పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు చూస్తున్నాడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డంత ఉందండి ఆ, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డంత డబ్బేసి ప్లేట్ పెట్టున్నాను కదండి. ఓహో మిస్టర్ బాలరాజు బాలరాజు రే బాలరాజా, ఏటా గుసగుసలు? అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్ ఆర్డర్ నువ్వు అలా పిలవకూడదు. అలాగా ఏమండి అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయవేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయవేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్ వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు. మహంకాళి అమ్మవారన్నా మహంకాళి అన్నా ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్ తల నేను నరకడం ఏంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు వల కల అరటి గెల. ఓ నిండగలయ్యా ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్ ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్ ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి గెలలే కాదు దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్ ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం.
పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా అందుచేత యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసులో ఇరికిస్తావంటా? ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మహంకాళే కాదురా. చెప్పారు ఈ అరటి కలకే ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. అయినా తొణాకి అర్థనాకి చీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. అయ్యో, గాంధీ లేదు, గడి గుడ్డు లేదు. అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటారు. నరికేస్తాడంట బావా. అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదలను నీ తల నేను నరికేస్తాను. తను వదులు ప్లీజ్, ప్లీజ్. నిన్నోదలను నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు వేస్తాను రా. నేనంటే ఎవరు అనుకున్నావు రా? అల్లం చట్నీయా? బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు. రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్ తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుకుని తింటే ఎలా? సంబంధాలు చూడరా? అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్. రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కరవరా బాబు, ఈ చెవిటి మేడలతో చచ్చిపోతున్నాం. ఏంటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి మా పెళ్ళ 25 ఏళ్ళైంది. అయ్యి అన్యోన్యత ఇంకా పోలేదు. చిల్లిపి. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. చాలా సంతోషం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా? పొద్దున్నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి నాకు కాదు, మీ అమ్మాయికి మా గుప్తాకి చేయాలి. ఏంటి, నీ పెళ్లి మేము దగ్గరండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? కట్నం 10 లక్షలు కావాలట. నాయనో, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూజ చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పోడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి. ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాళి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో, నువ్వేం టెన్షన్ పడకు. ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతావు. మా ఇద్దరిని చూడు. ఓరి నాయనో, పిచ్చికో. మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ అమ్మాయి పెళ్లి అసాధ్యం కోలా. పెళ్లి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పనిలో పని మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి, పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం.
పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా పిచ్చుకో అలా కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని. ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్తా చేసావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి నేను. ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. రండి అల్లుడు గారు. అయ్యో, అలా పడిపోయాడ్రా. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు